బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ యాక్టివ్ అయ్యారు. జాతీయ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతి అంశంపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ మాజీ సీఎంలు జగన్, కేసీఆర్ ఇద్దరిని సోము కడిగి పారేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మాటల తూటాలు పేల్చిన సోము వీర్రాజు కాస్త గ్యాప్ తర్వాత తన మాటలకు పదును పెంచారు. లోకల్లో జగన్ కి, పక్క రాష్ట్రంలో కేసీఆర్ తో పాటు జాతీయ స్థాయిలో స్టాలిన్ కు ఒకేసారి ఇచ్చిపడేశారు సోము వీర్రాజు. ఏపీ రాజకీయ నేతల్లోని అతి తక్కువ సూపర్ సీనియర్ నాయకుల్లో సోము వీర్రాజు కూడా ఒకరు. గ్రామస్థాయి రాజకీయాల నుండి జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో సోము వీర్రాజు వ్యాఖ్యలు టపాసుల్లా పేలేవి. ప్రత్యర్థులను ప్రెస్ మీట్లోనే చెడుగుడాడేవారాయన. పార్టీ పైన, పార్టీ అధ్యక్షులపైన ఒక్క మాటొచ్చి పడనిచ్చేవారు కాదు. అలాంటి సోము వీర్రాజు ఇటీవల మళ్లీ రీస్టార్ట్ అయ్యారు. గత కొద్ది రోజులుగా తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఓ గుంటనక్క అని, 10 ఏళ్ల పాటు తెలంగాణను పాలించిన ఆయన తన కుటుంబ అభివృద్ధిని మాత్రమే చూసుకున్నారని విమర్శించారు. రాత్రిపూట నిద్రపోకుండా ఊగిపోయే గుంటనక్క కేసీఆర్ అని ధ్వజమెత్తారు. తాజాగా బీఆర్ఎస్ నాయకులతో సమావేశమైన కేసీఆర్ ఏపీ ఎన్నికల్లో పొత్తు లేకపోతే చంద్రబాబు కూడా గెలిచేవారు కాదని, కానీ తెలంగాణలో మళ్లీ మనం ఒంటరిగా అధికారంలోకి వస్తామంటూ చేసిన వ్యాఖ్యలపై సోము వీర్రాజు స్పందించారు. కేసీఆర్ 10 ఏళ్ల అధికారంలో ఉండి మాటలతోనే సరిపెట్టారని మండిపడ్డారు. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. కేసీఆర్ కేవలం కొడుకు కేటీఆర్, కూతురు కవిత, మేనల్లుడు హరీష్ రావుల కోసమే తాపత్రయపడుతున్నారని దుయ్యబట్టారు. జాతీయ స్థాయిలో లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ అంశంపై చర్చ నడుస్తోంది. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చెన్నైలో నిర్వహించిన సమావేశానికి బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ హాజరైన విషయం తెలిసిందే. ఈ విషయంపైనే పార్టీ స్టాండ్పై స్పందించడంతో పాటు సోము వీర్రాజు ఆగ్రహానికి ఇదే కారణమై ఉండొచ్చని తెలుస్తుంది. ఎందుకంటే స్టాలిన్ నిర్వహించిన డీలిమిటేషన్ సమావేశాన్ని సోము వీర్రాజు ప్రస్తావించారు. డీలిమిటేషన్ పేరుతో డీఎంకే కొత్త నాటకానికి తెరతీసిందన్నారు. స్టాలిన్ చేసేవన్నీ నాటకాలన్నారు సోము వీర్రాజు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి లక్ష్యం వైసీపీని ఖాళీ చేయడమేనని, మళ్లీ సీఎం అవుతానని జగన్ కలలు కంటూ అధికారులను బెదిరిస్తున్నారని సోము మండిపడ్డారు. 2014లో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్ సభకు వెళ్లలేదని గుర్తు చేశారు. 2024లో ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకొస్తానని అనడం విడ్డూరమన్నారు. జగన్ది 2 నాల్కల ధోరణి అని వీర్రాజు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20% ఓట్లు రాకుండా చూస్తామని చెప్పారు. వైసీపీని ఖాళీ చేయించడమే కూటమి లక్ష్యమని చెప్పారు వీర్రాజు. ఇక సోము వీర్రాజు ఎప్పటికప్పుడు తనదైన శైలిలో విపక్షాలను ఉతికి ఆరేసే కార్యక్రమాన్ని రీలాంచ్ చేశారు. జగన్తో పాటు తెలంగాణ నేతల్ని జాతీయ స్థాయిలో తమ పార్టీ ప్రత్యర్థులపైకి విమర్శనాస్త్రాలను సంధిస్తూ మళ్లీ టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా నిలుస్తున్నారు సోము.